నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, విజనరీ లీడర్. 1978లో మొట్టమొదటిసారి ఆయన కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నవ్యాంధ్రప్రదేశ్కి ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేశారు. మళ్ళీ ఇప్పుడు 2024 మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించి ముందుకు వెళ్తా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఆయన 4వసారి ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, నవ్యాంధ్రప్రదేశ్కి ఒకసారి, ప్రస్తుతం ఒకసారి పదవి ఆయన నిర్వహిస్తా ఉన్నారు. అంటే ఈ టర్మ్ పూర్తయితే 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత 2 తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పుకోవచ్చు. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలని ప్రముఖ పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులుగా, అధినేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలియజేశారు. ముందు చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ట్విట్టర్ వేదికగా, ఇది పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ ట్విట్టరు. సో ఆయన ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు గారికి నిన్న శుభాకాంక్షలు తెలియజేశారు. అనితర సాధ్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు వజ్రోత్సవ జన్మదిన శుభాకాంక్షలు. అంటే 75 వసంతాలు పూర్తి చేసుకున్నారు ఆయన, 75 సంవత్సరాలు. ఆర్థికంగా కుంగిపోయి అభివృద్ధి ఆగమ్య గోచరంగా తయారై శాంతి భద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపచేయటం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం. అటువంటి పాలనాదక్షకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారి విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అద్భుతం. భవిష్యత్తును ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం. వజ్రోత్సవ జన్మదిన శుభ సమయాన శ్రీ చంద్రబాబు గారికి సంపూర్ణ ఆయుష్ని, ఆనందాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ట్విట్టర్ వేదికగా ఆయన తన శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశారు. అదేవిధంగా ఆయన మీద ఉన్నటువంటి అపారమైన గౌరవాన్ని మరి ఇక్కడ చాటి చెప్పారు. ఆయన యొక్క విజనరీ గురించి ఇక్కడ పొగడ్తలతో ముంచెత్తారు. ఆ తర్వాత చూస్తే కాబోయే మంత్రి గారు, ప్రస్తుతం ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ గారికి సోదరుడు నాగబాబు గారు కూడా ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినటువంటి వీడియో కూడా ఆయన షేర్ చేశారు. హ్యాపీ బర్త్డే సీఎం సార్ అంటూ నాగబాబు గారు ఒక వీడియో షేర్ చేసుకున్నారు. సో ఈ ట్విట్టర్ అకౌంట్ చూడొచ్చు, నాగబాబు గారి అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నాగబాబు కొనిదెల అనేది. సో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. నారావారిపల్లె నుండి ఒక సాధారణ కార్యకర్తగా ప్రయాణం ప్రారంభించి 28 ఏళ్లకే శాసనసభ్యునిగా ఎన్నికై 30 ఏళ్లకు మంత్రిగా మెప్పించి 4.5 దశాబ్దాల నుంచి అలుపెరుగని ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితానికే తన జీవితాన్ని అంకితం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. దూరదృష్టి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సంపూర్ణ ఆరోగ్యం, సుదీర్ఘ ఆయుష్తో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానంటూ మరి నాగబాబు గారు ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క పుట్టినరోజుకి ఆయన సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా ఒక వీడియో కూడా పెట్టారు. గతంలో ఆయన అసెంబ్లీ వేదికగా కన్నీటి పరిమితమైనటువంటి ఆ ఎపిసోడ్ నుంచి ఎలాగా ఆయన ముందుకు వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యారు అనేటువంటి దానికి నిదర్శనంగా నాగబాబు గారు ఒక వీడియో కూడా పెట్టారు. ఆ తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా వైకాపా అధినేత, ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు అంటూ NCBN మెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్విట్టర్ అకౌంట్ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు, అది క్లిక్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ పేజ్కి వస్తుంది కాబట్టి అక్కడ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మెన్షన్ చేశారు. ఇక్కడ విషింగ్ యూ ఏ పీస్ఫుల్ అండ్ హెల్దీ లాంగ్ లైఫ్ అంటే ఇక్కడ ఎక్కడ కూడా పొగడ్తలు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఎందుకంటే అపారమైనటువంటి అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా బద్ధశత్రుడు కాబట్టి హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారు, విషింగ్ యూ ఏ పీస్ఫుల్ అండ్ హెల్దీ లాంగ్ లైఫ్ అని చెప్పేసి విష్ చేశారు. మరి నెక్స్ట్ చూడొచ్చు, వైఎస్ షర్మిల గారి యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ చూస్తే మరి షర్మిల గారికి సంబంధించి మరి ఆవిడ కూడా ఒక ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఆనందాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ
షర్మిల గారు సైతం కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి నెక్స్ట్ మనం తెలంగాణ కనుక వెళ్తే, తెలంగాణ రాష్ట్రం కనుక చూస్తే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్. ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. సో అక్కడి నుంచి ఆయన ఎవరెవరిని కలుస్తున్నారు, పెట్టుబడులకు సంబంధించి ఎవరెవరితో ఆయన భేటీ అవుతున్నారు అనేది కూడా చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి యొక్క ట్విట్టర్ అకౌంట్ చూస్తే. సో ఇప్పుడు చూద్దాం మనం రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి విష్ చేసినటువంటి ఏవైతే శుభాకాంక్షలు ఉన్నాయో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవ చేసే శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అంటూ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు అని చెప్పొచ్చు. రాజకీయాల్లో చాలా ప్రోత్సహించారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు మరి కనుక చూస్తే ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ చూడొచ్చు. సో కేసీఆర్ గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాల్లో జూనియర్, ఇప్పటికీ కూడా సార్ అని చెప్పేసి చాలా గౌరవంగా సంబోధిస్తారు. మరి కేసీఆర్ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఇది బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ అకౌంట్లో ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజాసేవకు అంకితమై వారి జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అంటే నిరంతరం ప్రజాసేవకు అంకితమైన వారి జీవితం ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని కేసీఆర్ గారు ఆకాంక్షించారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు దేవుడు వారికి మరింత శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటున్నామంటూ మరి కేసీఆర్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు అందజేశారు. సో అంటే శత్రువులతోటి కూడా, అటు మిత్రులు, రాజకీయ శత్రువులతోటి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారు పొందారు. అంటే గతంలో కూడా మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి కుమారుడు సింగపూర్లో ఆయన చదువుకునే స్కూల్లో మరి ఫైర్ యాక్సిడెంట్లో చిక్కుకున్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని చెప్పి ఆకాంక్షించారు. యాక్చువల్గా ఇది ఒక శుభ పరిణామం. రాజకీయ నాయకులు ఒకరి పుట్టినరోజుకు ఒకరికి శుభాకాంక్షలు తెలియజేసుకోవటం, ఒకరి ఇళ్లలో ఏదన్నా దురదృష్టకరమైన సంఘటనలు జరిగినా వారికి నైతికంగా మద్దతు తెలియజేయటం, వారికి ఒక పాజిటివ్ ఒక వాతావరణాన్ని వారికి కలిగేందుకు వారికి మద్దతుగా ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప పరిణామం రాజకీయాల్లో. సో ఇవి ఇలానే ముందుకి సాగిపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది.